అధిక దిగుబడుల సాధనే ధ్యేయంగా సాగుతున్న నేటి వ్యవసాయంలో భూములు సారాన్ని కోల్పోయి నిర్జీవమవుతున్నాయి. పొందుతున్న దిగుబడుల కన్నా గుమ్మరించే రసాయనాలే అధికంగా ఉంటున్నాయి. ఇలాంటి సమయంలో భూసారాన్ని పెంచి భూమి ఫలదతను పరిరక్షించాలంటే సేంద్రియ ఎరువుల వాడకాన్ని పెంచాలి. సేంద్రియ ఎరువులంటే ఒక్క పశువుల ఎరువే కాదు, జీవన ఎరువులు, పచ్చిరొట్ట ఎరువులు, వర్మీ కంపోస్ట్ కూడా వస్తాయి. వానపాముల విసర్జితమే వర్మీ కంపోస్ట్. వర్మీ కంపోస్టును ఎలా తయారు చేసుకోవచ్చు, ఏ ఏ వ్యర్థాలను ఇందుకు ఉపయోగించుకోవచ్చు, ఏ ఏ పంటలకు ఎంత మోతాదులో వేసుకోవచ్చు, ఉపయోగాలేమిటి అనే వివరాలను తెలియజేస్తున్నారు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ డిడిఎస్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రమేష్. ఈ గత కొన్ని సంవత్సరాల నుంచి మనం ఎక్కువ రసాయన ఎరువులు వాడడం వల్ల సారం అనేది కోల్పోయినాయి భూములు. మనం సేంద్రియ ఎరువులైనటువంటి పెంట ఎరువులు కానీ, వర్మీ కంపోస్టు కానీ, మేకల ఎరువులు కానీ, లేకుంటే జీవన ఎరువులు కానీ వాడాలి. ఇది వాడడం వల్ల మనం భూమిలో సారవంతం కానీ, లేకుంటే సేంద్రియ కర్బనం కానీ పెంచగలుగుతాం. అయితే ఈరోజు మనం వర్మీ కంపోస్టు అసలు ఎలా చేయాలి ఏందనేది. వర్మీ కంపోస్ట్లో వాడే వానపాములు ఏ రకాలు ఉంటాయంటే, ఒకటి పెరియానిక్ ఎక్స్వేటస్ అని, ల్యాంపిడో మారుతి, యూడ్రిలస్ యాజిని, ఎసినియా పోటిడా అనే 4 రకాలు మనం వర్మీ కంపోస్ట్లో వాడతాం. ఇవి ఏంటంటే భూమిలో లోతుకు పోకుండా పైపైన ఉంటాయి కాబట్టి మనము ఈ వర్మీ కంపోస్టు తయారవడానికి ఉపయోగపడతాయి. వర్మీ కంపోస్ట్ తయారు చేసే ప్రొసీజర్ చూసుకున్నట్టయితే పిట్ ఎలా తయారు చేసుకోవాలంటే, మనము లోతు అనేది 1 అడుగు అనేది పెట్టుకోవాలి, వెడల్పు అనేది 3 ఫీట్ల వరకు పెట్టుకోవాలి. పొడవు అనేది మనము నీడను బట్టి ఎంత పొడవైనా వేసుకోవచ్చు. మినిమం ఒక 10 ఫీట్లు. నీడ ఎందుకు అవసరం అంటే, మనము ఎక్కువ ఎండ నుంచి కానీ, ఎక్కువ వర్షం నుంచి కానీ, బెడ్లో వర్షం ఎక్కువ నిలిచినా కూడా వానపాములు చనిపోతాయి. అదే మనం ఒకవేళ మనము ఎండ ఎక్కువ ఉన్నా కూడా తొందర తేమ ఆరిపోవడం వల్ల ఇది ఏం చేసినా కూడా వానపాములు చనిపోతాయి. కాబట్టి చెట్టు నీడ కింద కానీ ఏదైనా షెడ్ వేసుకోవడం అయితే ఉత్తమం. అయితే మనం ఏంటంటే ఫస్ట్ కింద అడుగు భాగాన్ని ఏంటంటే 1 ఇంచు 2 ఇంచుల వరకు ఇటుక వేసుకోవాలి. తర్వాత మనం 1 ఇంచు 2 ఇంచుల వరకు మనము మట్టి అనేది వేసుకోవాలి. అంటే ఎందుకంటే ఇది జిగుట గుణం కలిగి ఉండరాదు. ఎందుకంటే జిగుట గుణం ఉంటే వానపాముల కదలికకు ఇబ్బందిగా ఉంటుంది, అంటే కదలడానికి ఇబ్బందిగా ఉంటుంది. తర్వాత మనం ఏం చేయాలంటే, ఈ కింద అడుగు భాగాన మట్టి పైన చేదుగుండేది మనము కానగాకులు కానీ, వేపాకులు కానీ వేసుకోవాలి. ఇవి ఎందుకు వేసుకోవాలంటే, బల్లులు కానీ, తొండలు కానీ, ఉడతలు కానీ ఏదైనా వచ్చి వానపాములు తినిపోకుండా ఉండడానికి రక్షణగా మనం ఈ చేదుగుండే ఆకులను వేసుకుంటాం. దానిపైన మనం పశువులు తిన్న మిగిలింది కానీ, పంట వేస్ట్ కానీ, చెరుకు వాడే కానీ అట్లాంటివి, అంటే పాక్షికంగా కుళ్ళిన సేంద్రియ పదార్థాలు ఏమైనా ఉంటాయి కదా, అవి వేసుకోవాలి. 3 ఇంచుల వరకు వేసుకోవాలి. అది తర్వాత గ్లైరిసిడి ఆకులు కానీ వేసుకోవచ్చు. తర్వాత ఏంటంటే దీంట్లో రబ్బర్ కానీ, టిన్ కానీ, గాజు కానీ అట్లాంటివి ఏది లేకుండా చూసుకోవాలి. తర్వాత 5 ఇంచుల వరకు పాక్షికంగా ఎండిన పేడ, అంటే 1 వారం రోజులు ఎండిన పేడ అనేది వేసుకోవాలి. పచ్చి పేడ వేస్తే ఏమవుతుందంటే ఆ వేడికి వానపాములు చనిపోవడానికి అవకాశం ఉంటుంది. అందుకని మనం 1 వారం రోజుల వరకు పాక్షికంగా ఎండిన పేడని వేసుకోవాలి. తర్వాత ఇలా లేయర్ వేసి మనము బెడ్ పై వరకు వచ్చే విధంగా వేసుకోవాలి. వేసిన తర్వాత మనం మొత్తం ఆ బెడ్ అంతా బాగా తడిచేలాగా నీళ్ళతో తడపాలి. మొత్తం బెడ్ అంతా తడపాలి. తడిపిన తర్వాత 1-2 రోజులకు చదరపు మీటర్కు 1000 చొప్పున మనం ఈ జర్రెలు వానపాములు అనేవి వదలాలి. ఇవి వదిలిన తర్వాత మనము ఎండాకాలం అయితే ప్రతిరోజు 5-6 బిందెలు నీళ్లు పోయాలి. అదే వర్షాకాలం కానీ, చలికాలం కానీ ఉన్నప్పుడు ప్రతి 4-5 రోజులకు ఒకసారి 5-6 బిందెలు నీళ్ళు అనేది పోయాలి. ఎందుకంటే మనం ఈ బెడ్లో 30-40% తేమ ఉండేలాగా చూసుకోవాలి. అప్పుడే వానపాములు తిని విసర్జించగలుగుతాయి. అయితే మనం తయారైన తర్వాత ఎట్లా తెలుస్తుందంటే, మనం చేయి పెట్టి చూసినప్పుడు మొత్తం పొడి పొడిగా ఉంటుంది. అది మనం అప్పుడు నీళ్లు పోయడం ఆపేసేయాలి. నీళ్లు పోయడం ఆపేసిన తర్వాత 3-4 రోజుల తర్వాత తేమ కోసం వానపాములు అనేది కిందికి వెళ్ళిపోతాయి. అప్పుడు మనము కుప్పలాగా వేసేసి పైనుంచి తీసుకొని మనం జల్లెడ పట్టుకోవాలి. చిన్న ప్రోడక్ట్ అనేది టీ పొడి కలర్లో బాగా క్వాలిటీతో ఉంటుంది. ఇది మనము బ్యాగులలో నింపుకొని పెట్టుకోవచ్చు. అయితే మనం వర్మీ కంపోస్ట్ వల్ల ఉపయోగాలు చూసుకున్నట్లయితే, వర్మీ కంపోస్ట్లో మనకు 16 రకాల సూక్ష్మ పోషకాలు, స్థూల పోషకాలు, ఎంజైమ్స్, విటమిన్స్, అమినో యాసిడ్స్ అన్నీ ఉంటాయి అన్నట్లు. ఇవి ఉండడం వల్ల ఏంటంటే మొక్క సమృద్ధిగా పెరగడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు సేంద్రియ కర్బనం కూడా 9.5 నుంచి 18% వరకు ఉంటుంది మన వర్మీ కంపోస్ట్లో. దీంట్లో మనము ఈ భూమికి క్షారత్వం కానీ, ఆమ్లత్వం కానీ ఉన్నప్పుడు కూడా ఇది స్థిరీకరించే గుణం అనేది మన వర్మీ కంపోస్ట్లో ఉంటుంది. ఇంకోటి, మనము క్రమం తప్పకుండా వర్మీ కంపోస్ట్ వాడడం వల్ల కూడా భూమికి మనము ఈ చీడపీడలను తట్టుకునే శక్తి అనేది వస్తుంది. దీంతోపాటు నీటిని నిలుపుకునే గుణం కూడా మనము ఈ వర్మీ కంపోస్ట్ వాడడం వల్ల వస్తుంది. చెరుకులో వాడితే దిగుబడి పెరగడంతో పాటు రసంలో
చక్కెర శాతం అనేది పెరిగినట్లు రీసెర్చ్లో మనకు తెలుస్తుంది. కూరగాయలు కానీ పండ్లల్లో వాడితే దీంట్లో ఏంటంటే మనము నిల్వ సామర్థ్యం అనేది పెరుగుతుంది. పూల పంటలలో వాడితే పూలు సైజు పెద్దగా రావడం కానీ, అయితే పూలు ఎక్కువ రోజులు నిల్వ ఉండడం కానీ ఇలా మనం గమనించడం అయితే జరుగుతుంది. అయితే మనము వర్మి కంపోస్ట్ ఎంత మోతాదు ఏ పంటకి ఎంత వాడాలని చూసుకున్నట్లయితే మనం వర్మి కంపోస్ట్ అయితే చివరి దుక్కిలో వేసుకోవాలి. ఎందుకంటే చివరి దుక్కిలో వేసుకోవడం వల్ల భూమిలో అంతా కలిసేలాగా చేసుకోవచ్చు. ఫస్ట్ మనము ఇప్పుడు వరి పంటకు వాడితే 1 టన్ను వాడుకోవాలి వర్మి కంపోస్టు. అదే మనము మొక్కజొన్న కానీ, జొన్న కానీ, కంది కానీ, అయితే పత్తి కానీ, మిరప కానీ ఆ పంటలకైతే మనం 1 టన్ను వరకు మనం చివరి దుక్కిలో వేసుకోవాలి. అదే వేరుశెనగ కానీ, పొద్దుతిరుగుడు కానీ, చెరుకు కానీ ఇలాంటి పంటలకు మనము 1.5 టన్నుల వరకు వేసుకోవచ్చు. దాంతోపాటు ఇప్పుడు తోటలు ఉంటాయి కదా, మామిడి తోటలు కానీ అట్లా ఏదైనా చెట్లు పెట్టేటప్పుడు మనము ఒక మొక్కకు 2 కిలోల వరకు వేసుకుంటాము. అదే 1 నుంచి 5 సంవత్సరాల వరకు మొక్క ఉందనుకోండి, దానికి 5 కిలోలు అనేది వర్మి కంపోస్ట్ వేసుకుంటాము. అదే 6 నుంచి 9 సంవత్సరాల మొక్కలకైతే 10 కిలోల వరకు వర్మి కంపోస్ట్ వేసుకుంటాము. అదే మనం ఒకవేళ 10 సంవత్సరాల పైబడిన మొక్క ఉందనుకోండి, దానికి 20 కిలోలు అనేది ప్రతి సంవత్సరం అనేది వేసుకుంటాం. మొక్క చుట్టూ మనము ట్రెంచ్ లాగా తీసి దాంట్లో వేసి కప్పడం వల్ల మంచి ఫలితం అనేది ఉంటుంది. ఇప్పుడు గ్రామీణ యువత కూడా దీనివల్ల మనం ఉపాధి కూడా పొందొచ్చు. మనము సంవత్సరానికి ఎక్కువ వర్క్ ఏమి ఉండదు. సంవత్సరానికి 10 బెడ్లు అట్లా పెట్టుకుంటే మనకు ఒక 15 టన్నుల వరకు వర్మి కంపోస్ట్ అనేది రావడం జరుగుతుంది.